సికింద్రాబాద్లో ఇంకో డ్రగ్స్ ముఠా అరెస్ట్ అయింది. వెస్ట్ జోన్, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన తనిఖీలల్లో 9 మంది ఉన్న డ్రగ్స్ రాకెట్ గుట్టు బయటపడ్డది. వీళ్లలో 2 ఆఫ్రికన్లు ఉన్నారని పోలీసులు చెప్పారు. వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ లింబారెడ్డి మీడియాకు చెప్తున్నారు. లైవ్ లో చూద్దాం. సప్లై చేయడం జరిగింది. సో దీంట్లో అభినవ్ మహేందర్ అని ఇతను బీకామ్ చదివాడు. మల్లికార్జున్ రావు ఇతను కూడా బీటెక్ స్టూడెంట్. అట్లాగే ఈ యొక్క క్రిస్టోఫర్ ఇతను బెంగళూరులో బీటెక్ చేశాడు, తర్వాత రియల్ ఎస్టేట్. వంశధర్ రెడ్డి ముఖ్యంగా గోవా నుంచి ఏదైతే ఈ డ్రగ్స్ని కొని ఇక్కడికి సరఫరా చేస్తున్నాడో ఆ గోవా వాళ్ళని కూడా ఇద్దరిని, ఒకతను చిక్కా అని నైజీరియన్ నేషనల్, ఇతను ముఖ్యంగా ఈ స్టూడెంట్ వీసా మీద వచ్చిండు. స్టూడెంట్ వీసా మీద వచ్చి ఇక్కడ గోవాలో ఉండిపోయి బిజినెస్ చేస్తూ ఈ యొక్క డ్రగ్స్ యొక్క సప్లై చేయడం జరుగుతుంది. అట్లాగే లక్కీ బోర్గానీ అని ఇతను సౌత్ ఆఫ్రికన్ నేషనల్. ఈ యొక్క 2015లో ఇతను కూడా ఇక్కడ ఇండియాకు వచ్చి స్టూడెంట్గా సబ్సిక్వెంట్గా ఈ యొక్క డ్రగ్స్ అమ్మే దాంట్లో పర్టికులర్లీ గోవా అండ్ ముంబై ఏరియా నుంచి సప్లై చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క వీళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క కొకేన్, MDMA, LSD ఈ డ్రగ్స్ సీజ్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కు ఇంట్రాగేషన్ ఫర్దర్ అట్లాగే జ్యుడిషియల్ రిమాండ్ కొరకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క మల్లికార్జున్ మరియు అట్లాగే అభినవ్ మహేందర్ వీళ్ళు కూడా ఈ రఘువంశీధర్కు అవసరాన్ని బట్టి సప్లై చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఆన్లైన్లో బయట నుంచి ఈ యొక్క LSD అట్లాగే కొకేన్ కూడా తెప్పించారు. వీళ్ళే కాకుండా ఇంకొక బ్యాచ్ ఏదైతే ఉందో ఈ యొక్క రేవంత్, ఇర్ఫాన్ మరియు జియా ఖాన్. రేవంత్ అనే అతను ప్రైవేట్ ఎంప్లాయీగా హైటెక్ సిటీలో పనిచేస్తున్నాడు. ఇతను కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడి మొదట్లో సబ్సిక్వెంట్గా గోవాకు, బెంగళూరుకి వెళ్ళడము, అక్కడ ఈ యొక్క ఏదైతే ఎంటర్టైన్ చేస్తూ మరియు అక్కడి నుంచి తను ఒక 20 LSD బ్లాట్స్ తీసుకొని గోవా నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో తను కొన్ని వాడి తన ఫ్రెండ్స్ అయిన నజీబ్ ఖాన్ మరియు జియా ఖాన్ వాళ్ళు కూడా కాల్ సెంటర్లో పనిచేస్తారు, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా దగ్గర నుంచి ఈ యొక్క LSD బ్లాట్స్ సీజ్ చేశాం. వీళ్ళందరినీ కూడా బంజారా హిల్స్ మరియు అట్లాగే సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు ఫర్దర్ ఏదైతే ఇంట్రాగేషన్, జ్యుడిషియల్ కస్టడీ కొరకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నగరంలో వీళ్ళ ఉన్నారు చాలామంది. సో ఇంకా లిస్ట్ అవుట్ చేసేది ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళకు ఏ విధంగా వాళ్ళని చేయాలనేది వీళ్ళు అదే దీంట్లో
ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ తీసుకోవాల్సింది ఉంది. ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ అప్పుడు తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళకు ఏ విధమైన వాళ్ళ మీద చర్య తీసుకుంటామనేది. దీంట్లో అయితే లేవు, దీంట్లో వాళ్ళతోని కాంటాక్ట్స్ ఏం లేవు. ఇది సపరేట్గా ఉన్నారు, సపరేట్ గ్రూప్ ఇది. దానికి దీనికి ఎటువంటి కాంటాక్ట్స్ లేవు. ఈ మల్లికార్జున్ అతను బీటెక్ చేసి ఊరికే ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేసిండు. తర్వాత ఈ మల్లికార్జును తను ఈ డార్క్ నెట్ నుంచి ఒక 3 సార్లు తెప్పియడం కూడా జరిగింది. అవి జర్మనీ నుంచి వచ్చినాయి, ఏదైతే కొకేన్ మరియు LSD. అట్లాగే మహేందర్ కూడా సిమిలర్గా ఈ ఆన్లైన్లో ఏదైతే డార్క్ నెట్ వెబ్ యూజ్ చేసి దాంట్లో నుంచే తీసుకొని ఈ ఫర్దర్ వాళ్ళకు సప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళ దాంట్లో కాంటాక్ట్స్ ఉన్నాయి, కాంటాక్ట్స్ని వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత ఎవరెవరు ఉన్నారు అనేది చెప్పాలి. ఇక్కడ నైజీరియన్స్ ముఖ్యంగా ఏంటంటే ఈ డ్రగ్స్ దాంట్లో ఇక్కడ అమ్మేవాళ్ళు ఈ గోవా నైజీరియన్స్ దగ్గర నుంచే పర్చేజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కూడా గోవాలో ఉంటారు. వీళ్ళిద్దరిని కూడా ఇక్కడికి వచ్చినప్పుడు పికప్ చేయడం జరిగింది. సో ఈ సోర్స్ అనేది వాళ్ళదే కాబట్టి వాళ్ళిద్దరి మీద కూడా వీళ్ళందరిపైన పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్ పెడతాం. యూరోప్ కంట్రీస్ నుంచి. దీంట్లో ఇద్దరు యూజ్ చేశారు, ఈ మల్లికార్జున్ అట్లాగే అభినవ్ మహేంద్ర, వీళ్ళిద్దరు. థ్యాంక్ యూ. చూపెట్టండి.